రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలని అవనిగడ్డలో నిరసన దీక్ష చేపట్టారు. తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ ఇన్ఛార్జి బుద్ధా ప్రసాద్ నిరసన దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఇస్తామని చెప్పిన సీఎం జగన్ తమను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. దీక్షకు పలువురు టీడీపీ జనసేన నాయకులు మద్దతు తెలిపారు. టీసీ అంటే తెలియదు ఇప్పుడు ఏం డిఎస్సి తెలుగు ప్రజలని డిఎస్సి లేకపోతే నువ్వు అసలు సలహాదారు నీకు ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పకపోతే ఈ రోజు నువ్వు కథ చొక్కా వేసుకుని చల్లగా సెంటు కొడుకుని వేసి కూర్చున్నాడు కదా అడుగుతున్నవాడిని ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే మట్టి పిసుకుంటూ నుంచి పొలంలో శారీరక కష్టం చేసి ఒక చెట్టు కింద కూర్చుని ఏమి తెలియదు ఒక నిరాశలు ఒక గొప్ప ప్రయోజకుడు చేయగలరు. ఒక గొప్ప ప్రయోజకుడు ఈ దేశాన్ని ప్రపంచాన్ని మార్చగలిగే ఒక విద్య విజయం ఉంటే ఒక ఉపాధ్యాయుడు అందిస్తేనే ఒక మెరుగైన ఇంజనీర్ కావచ్చు, రాజకీయవేత్త కావచ్చు, శాస్త్రవేత్త ఎవరైనా తయారవుతాడు. లేకపోతే తొంగుంటారు. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, మేము మీరు చూపించారు సిద్ధం, మేము సిద్ధమే, దేనికి సిద్ధమే, దేనికి సిద్ధం. ఎందుకని అన్నారు సత్యం రామకృష్ణారెడ్డి, అసలు నువ్వు ఎందుకయ్యా బాబు, నీకెవరిచ్చారు? నువ్వు ప్రధాన కార్యదర్శి ఎందుకు తప్పుడు మార్గాల్లో జగన్ గారిని నడిపించి ఇప్పుడు వరకు డిఎస్సి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం నువ్వే అని తెలిసింది. ముందు నువ్వు దిగు అయ్యా బాబు. ఇంకోటి ఏంటంటే మేము ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేస్తామండి. మేము ఇది తప్ప మాకు ఆధారం చేస్తారు. ఇది తప్పే డిఎడ్ చేసిన వాళ్ళకి మన సచివాలయంలో పోస్టులు వచ్చిందండి. ఒక్క డిఎడ్ చేసిన వాడికి అవకాశం ఉందా? లేదు. మరి ఎందుకు ఇంకా మా జీవితాలు 6 లక్షల మంది ఎప్పటికైనా